ఫ్రెండ్స్, మరి రంజాన్ నెల వచ్చేసింది కాబట్టి ఉపవాసం ఉండే వాళ్ళకి ఇఫ్తారీ దావత్ ఇస్తున్నాం అనమాట. సో విజువల్స్ కొన్ని చూపిస్తాను చూడండి. మీకు కట్ట అయితే చూపెట్టలేకపోయాను. నేను బయట నుండి వచ్చేటప్పటికి మా వాళ్ళు రెడీ చేశారు, చాలా వరకు ప్రాసెస్ అయిపోయింది. సో అందుకనేసి ఇప్పుడు నేను మీకు పలావ్ 15 kgs పలావ్ చూపిస్తాను, అట్లాగే 12 kgs చికెన్ కర్రీ చూపిస్తాను. వీడియో చూడండి. ఆ రకంగా కాలిని ఇక్కడ ఆనియన్స్ కూడా లైట్గా ఇప్పుడు ఉంటుంది ముసళ్ళ పండగ అన్నది. నేను ఇప్పుడు కదిలిస్తూ ఉంటే అదరక రసం మసాలా పడింది. ఓ పక్క ఈ మంట, ఒక పక్క ఇదిగోండి ఎండ మంట మామూలుగా లేదు. దళదళ మంట ఉంది. వెళ్ళి కూర్చొని ఆటలు చేసి తింటాం కాదు ఏంటి, వండేటప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. పొయ్యి దగ్గర నిలబడి బగ మంట అంటే మంట దేగ బీక మాడు కింద తగులుతుంది చూడండి. మాడు తగులుతుంది. ఇక్కడ తగలకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పడిన తర్వాత మాడు తగలకోకుండా చూసుకోవడమే కుక్ ఒక సీనియారిటీ. కాల్చేసి అసలు ఎలా కందిపోతున్నాయా. సో ఫ్రెండ్స్, చికెన్ కర్రీ కాబట్టి ఏంటి కాస్తంత జాగ్రత్తగానే కదపాలి. మసాలా వేసాం కాబట్టి మాడు ఈ రకంగా తగిలేస్తూ ఉంటుంది. కాస్త నీట్గా క్లీన్గా వండామనుకోండి కూర కూడా చాలా రుచికరంగా ఉంటుంది. మాడు అతిగా తగలనివ్వకూడదు, ఎందుకంటే మరి మాడు వాసన కర్రీలో వచ్చేస్తుంది. చికెన్ కూడా ఎక్కువ శాతం ఊపకూడదు, కదుపుతూ ఉండకూడదు. ఇప్పుడు కొబ్బరి మసాలా వేసారు. ధనియా పౌడర్ వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇందాక కొబ్బరి మసాలా వేసాం, ఇప్పుడు వచ్చి ధనియా పౌడర్ వేసాం. ఒక పక్క పైన మార్చి ఎండ, ఇంకో పక్క పొయ్యి మంట ఏంటి రెండు కలిపేసి మనం ఏదో 150 రూపాయలు ఇచ్చి బిర్యానీ పొట్లం తీసుకుని వెళ్ళినంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఏంటి వంట వండాలంటే అదిరిపోతూ ఉంటుంది అన్నమాట పొయ్యి దగ్గర. సో ఇప్పుడు వేసింది ఏంటంటే మొత్తం కొబ్బరి మసాలా ఉంది కదా, ఆ కొబ్బరి మసాలా నీళ్ళు కాస్త
కడిగేసి వేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా ఏమో వేయాలి కాస్త టేస్ట్ రావడానికి. సో ఏదైనా కానీ చికెన్ కర్రీకి ఏమో వండినా కానీ ఇది పూర్తిగా ఒక 30% 40% వరకు మనం ఇష్టానుసారంగా కదుపుకోగలం. దాని తర్వాత వచ్చేసి అవ్వదు. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నారు చూడండి. సో ఈ రకంగా ఇవన్నీ పడితే చికెన్ కూర మొక్కకి మామూలుగా రుచి రాదు. బాబా ఇప్పుడు వచ్చేసి చికెన్ మసాలా. ఇన్ని పడాలన్నమాట కూరలోకి. ఏంటి మామూలుగా వండాలంటే లైన్లో కూర్చొని ప్రశాంతంగా టేస్ట్ చూసి అబ్బా భలే ఉంది, ఎవరు వండారు అంటే తాజ్ కిచెన్ వండాడు అని తెలియాలి. ఆల్రెడీ మిక్స్ అయిపోయింది బాగానే. ఆహా, సో ఫ్రెండ్స్ మరి ఫైనల్గా ఒకసారి అయితే మిక్స్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫైనల్ టచ్ అనమాట. సో చికెన్ కర్రీకి ఇంతకు మించి ఇంకా ఎక్కువగా కదపకూడదు. సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, పెరిగేసాం అనమాట. ఏంటి పెరిగేసాం, ఫైనల్ టచ్ అయిపోయింది. ఇంకా ఇది దాంతో కొద్దిగా సేపు దీన్ని ఉడకనివ్వాలి కూరని బాగా. సో ఫ్రెండ్స్ ఇదే ఫైనల్ కూడా ఇంకా లైట్గా మంట పెట్టేసుకుంటే లేటెస్ట్గా తెప్పించాను అనమాట. JSD Pro అన్నది ఏంటి వైర్లెస్ మైక్. ఇది చూపిస్తున్నా చూడండి, JSD Pro. దీని ద్వారానే మీరు ఇప్పుడు ఆడియో అయితే వింటున్నారు. అది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే లేనే లేదు. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టామనుకోండి ఇలా కదుపుతున్న ఈ సౌండ్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇంకా నేను నార్మల్ మోడ్లోనే పెట్టాను. మీరు జస్ట్ మీకు మాటే కావాలి అనుకుంటే దాన్ని 3rd స్టేజ్లో పెట్టుకోవచ్చు. ఎక్దమ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేస్తుంది, ఇంకా కేవలం మాట ఒకటే వినపడుతుంది. సో ఖచ్చితంగా JSD Proని అయితే పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంది. నేను చెప్పేది ఏముంది మీకే తెలుస్తుందిగా, ఆడియో వింటున్నారు కదా ఎలా వస్తుందో తెలుసుగా. ఓకే, కావాలనుకుంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి JSD Pro. చూస్తుంటే కూర నూరు పోతుంది. ఏంటి మంచి ఘాటుగా ఉన్నట్టుగా ఉంది. కాకపోతే అంత ఘాటుగా ఉంటుందా లేదా అన్నది ఫైనల్గా తినేటప్పుడు తెలిసిపోద్ది. కలర్ అయితే మస్తు ఉంది. మేము వాడేది 3 మ్యాంగోస్ కారం వాడతాం, మిర్చి చాలా బాగుంటుంది. మీరు కూడా వాడి చూడండి. ఇప్పటి వరకు వాడకపోతే 3 మామిడికాయల కారం అన్నమాట. సో ప్రస్తుతానికైతే మేము నిప్పు కూడా కాస్త అంత రేంజ్లోనే పెట్టాము. ఏంటి ఒక్కసారిగా మాడు తగలకోకుండా ఉండటానికి. మళ్ళీ ఇంకో 4 పుల్లలు పెట్టబోతాను కొద్దిసేపట్లో. ఇప్పుడు వేసింది పుదీనా, ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాం. ఇందాక పుదీనా వేసాం, ఇప్పుడు కొత్తిమీర. సో ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది కూర. కాస్తంత నెమ్మదిగా కదిపేసి మొత్తం కాస్తంత బాగా మిక్స్ చేసేసాం అనుకోండి, ఏంటి ఇంకా అయిపోయినట్టే. అవసరం వస్తే కాస్తంత టేస్ట్ చూడాలి అనుకుంటే కాస్తంత టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు అది సరిపోయిందా లేదా అనేసి. బాగుంది, కాస్తంత ఘాటుగా ఉందన్నమాట కారం. కొద్దిగా ఉప్పు గిప్పు అంతా బాగానే ఉంది, ఉప్పు అంతా సెట్ అయిపోయింది. లిటిల్ బిట్ కారంగా ఉంది, మిగతాదంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. కాస్తంత ఘాటు అనపడంగానే నిమ్మకాయ ఒకటి కట్ చేసేసుకొని కూర మీద వేసేసుకున్నారు అనుకోండి, దెబ్బ కారం గీరం చచ్చిపోద్ది.